హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి పైత్యం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే నిజంగా ఆయన అభిమానులు కూడా ఇలా తయారవుతారా అనిపించింది. నిజంగా మీ పిచ్చి ఉంటే ఎక్కడైనా చూపించుకోండి, కానీ పవిత్రమైనటువంటి కొండల మీద దేవుళ్ళ దేవాలయాల దగ్గర మీరు ఇంత పైత్యం చూపించాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే దేవుడి కన్నా గొప్పవాడని మీరు అనుకుంటున్నారా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని? అనుకుంటే మీరు అనుకోండి, కానీ మిగతా వాళ్ళ మీద రుద్దకండి దయచేసి. ముఖ్యంగా హిందూ దేవుళ్ళ గురించి ఆయనకు ఎటువంటి ఆయన ఆయన ఎప్పుడు కూడా హిందూ దేవుళ్ళని కానీ హిందూ దేవాలయాలను కానీ ఎప్పుడూ కూడా గౌరవించినటువంటి పరిస్థితి లేనే లేదు. అలాంటి వ్యక్తి గురించి అయ్యప్ప స్వామి కొండ మీదకు వెళుతూ ఆయన ఫ్లెక్సీలు తీసుకువెళ్ళి స్వామియే శరణమయ్యప్ప అని చెప్పాల్సినటువంటి మీ నోటి నుంచి జై జగన్ అంటూ అక్కడ కొన్ని వందల వేల లక్షల మంది అయ్యప్పల మధ్య జై జగన్ అనే నినాదాలు మీకు సిగ్గుగా అనిపించట్లేదా? స్వాములు మిమ్మల్ని క్షమించండి, నేనైతే ఎందుకంటే నేను మాలా ఉన్నాను కాబట్టి చెప్తున్నా. నిజంగా ఇది నాకు చాలా చాలా తప్పు అనిపించింది. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కానివ్వండి, ఏ హీరో అయినా కానివ్వండి, మీకు అభిమానం ఉంటే అక్కడికి మీ పార్టీ జెండానో మీ పార్టీ వ్యక్తి ఫోటోనో తీసుకువెళ్ళి దండం పెట్టుకుని రండి అంతే తప్ప ఇలా ప్రచారం చేయటం ఏంటి? అక్కడికి వెళ్ళి ఆయన పేరు ఉత్తరించు ఏంటి నినాదాలు చేస్తున్నటువంటి ఆ పాదయాత్రలు ఏంటి? అసలు ఏం చెబుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మీ ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు గుర్తున్నాయా? కనీసం సతీ సమేతంగా వెళ్ళి శ్రీవారికి ఇప్పటి వరకు పట్టు వస్త్రాలే సమర్పించలేదు ఆయన. శ్రీవారి సెట్టే ఇంటి దగ్గర వేయించుకుని దాన్నే పూజగా చూపించారు. సంక్రాంతికి సెట్లు వేయించుకున్నారు గుడికి వెళ్ళకుండా. తీర్థం ఇస్తే తీర్థాన్ని కింద టిష్యూలో తుడిచేసి పక్కన పాడేసినటువంటి వ్యక్తి. ఒక హిందూ దేవాలయంలో రాముడి శిరస్సు, రామతీర్థంలో రాముడి శిరస్సు పోతే ఇప్పుడు ఏమైపోయింది అని చెప్పి మాట్లాడినటువంటి మంత్రులు ఆయన శాఖలో ఉన్నారు. హనుమంతుడి చెయ్యి విరిగిపోయింది అంటే ఇప్పుడు హనుమంతుడికి ఏమైపోయినా ఏమన్నా అయిపోయిందా ఏంటి? ఇంకో చెయ్యి పెడతాం, ఆయన హనుమంతుడి చెయ్యి విరిగిపోతే ఏమవుద్ది, కొంపలు ఏమన్నా మునిగిపోతాయా అని మాట్లాడినటువంటి మంత్రులు ఆయన శాఖలో పెట్టుకుని పరిపాలించాడు ఆయన. తిరిగి ఎప్పుడు కూడా వాళ్ళని ఏమి అనలా. ఏంటి హిందూ సంఘాల మీద హిందూ దేవాలయాల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే ఎప్పుడు ఒక మాట మాట్లాడలా. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామిని ఎంతో ఘనంగా ఉత్సవంలా చేసేటువంటి ఆ రథయాత్రలో ఆ రథాన్ని తగలబడిపోతే ఎవరో పిచ్చోడు చేశారు, దానికి ఏంటి రచ్చ చేస్తారు, కొత్త రథం కట్టిస్తాంలే అని మాట్లాడినటువంటి వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడినటువంటి వ్యక్తులు మీకు అర్థమవుతుందా? అసలు 2019 నుంచి లేదా 2004 నుంచి 2009 వరకు, 2019 నుంచి 2024 వరకు నిజంగా ఎంతమందిని మత మార్పిళ్లు చేశారో మీకు తెలుసా? హిందువుల్ని మభ్యపెట్టి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఇతర మతాల్లోకి పంపించేసినటువంటి వ్యక్తులు వాళ్ళ బావలు. వాళ్ళు కొన్ని వేల కోట్లు మిషనరీస్ ద్వారా సంపాదిస్తూ వాళ్ళని కూడా క్రిస్టియన్స్ని కూడా మభ్యపెడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళ గురించి మీరు గొప్పగా మీ ఇంట్లో పెట్టుకుని పూజించుకోండి కావాలంటే, కానీ ప్రజల ముందు అది కూడా అయ్యప్ప కొండ మీదకి వెళ్ళి మీరు చేసినటువంటి పూజలు వెళ్ళిపోయాయి. ఎంతో నిష్ఠతో 42 రోజులు 41 రోజు ఒక దీక్షలాగా ఇంత అద్భుతంగా చేసి అక్కడికి వెళ్ళి చేసినటువంటి అదంతా కూడా ఏం ప్రతిఫలం ఇస్తుంది మీకు చెప్పండి? ఇలాంటి వ్యక్తులుగా మీరు సపోర్ట్ చేసేది? అలాంటి మనుషులుగా బంధువుల్ని కానీ తోడబుట్టినటువంటి వ్యక్తుల్ని కానీ తోడబుట్టిన తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేశారని చెప్పి మనం చెబుతుంది కాదే, వాళ్ళు చెబుతుంది. అలాంటి వ్యక్తులుగా మీరు సపోర్ట్ ఇచ్చేది? ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో ఆఖరికి దుర్గమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ఆ రథం మీద ఉండేటువంటి ఆ సింహ బొమ్మలను కూడా కొట్టుకెళ్ళిపోయారు కదయ్యా. ఒకటా రెండా? ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి చెప్పండి? ఒక 100 చెప్తా మీకు ఆయన హిందువుల మీద చేసినటువంటి దాడుల గురించి గత 2019 నుంచి 24 వరకు చేసింది. అలాంటి వ్యక్తి గురించి వీళ్ళు చేసేటువంటి ఒక్కసారి వినండి. నేను మాట్లాడిని కాదు, ఒక టీవీ ఛానల్ వేసింది, నేను ఎక్కువగా చూపించను, ఒకసారి స్టార్టింగ్ మాత్రమే చూపిస్తాను. ఇది జై జగన్ అని చెప్పి అక్కడికి వెళ్ళి నినాదాలు. అసలు ఇదేమి కర్మ అండి? ఎలాంటి వ్యక్తుల గురించి మీరు అక్కడికి వెళ్ళి జై జగన్ అని 2.0 అంట ఫ్లెక్సీలు తీసుకెళ్ళి 2.0 ఏంటండి, రప్ప రప్ప అంటున్నారంట. నిజంగా అలాంటి మాటలు రప్ప రప్ప అని చెప్పి అక్కడికి వెళ్ళి అంటమేంటి? మొన్న స్వామి శరణం ఆయన కారు కింద వేసి ఒక నిండు ప్రాణాలని తీసేసి
ఈడ్చి అవతల పాడేసి వెళ్ళిపోయారు అంతే. తీసుకెళ్లి హాస్పిటల్లో కూడా జాయిన్ అవ్వాలి. అన్ని కోట్ల మంది వచ్చేసారు, 1,00,000 మంది వచ్చేసారు. నేను బయటికి రావడానికి ఇబ్బంది అయిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళకి కూడా మానవత్వం లేదు అసలు. ఈడ్చి పక్కన పడేసి వెళ్ళిపోయారు అంతే. తర్వాత ఆయన అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఎంతో మొత్తం అంతా రచ్చ అవుతుంది, మనం ఏదో ఒక రూపాయి ఇచ్చి రావాలని చెప్పేసి సరిదిద్దుకునే ప్రయత్నం. మా కార్యకర్త, మేము ఏమైనా చేసుకుంటాం, మా మనిషి, మేమేమైనా మా పరిస్థితి మా ఇష్టం అని చెప్పి ఆయన మాట్లాడుకున్నారు వాళ్ళు. అలాంటిది పరిస్థితి. అలాంటి వ్యక్తులకి 2.0 ఏంటి నాకు అర్థం కాదు. అంటే 2.0 అంటే దేవుళ్ళని ఇంకా అయ్యప్ప దేవుడి వరకు కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ కూడా రేపొద్దున ఏమైనా చేపిస్తారే నాకు అర్థం కాదు. మీరు ఆ స్వాములు ఎవరో కానీ నిజంగా ఇంత దుర్మార్గంగా మీరు ఏం దీక్ష చేశారో నాకైతే తెలియదు. కానీ మీరు చేసిన దీక్ష అంతా కూడా బూడిద పాలైపోయేలా చేసుకున్నారు. అలాంటి వ్యక్తి పేరు మీ నోటి నుంచి ఉచ్చరించడం కూడా చాలా పాపమని చెప్పాలి. చాలా దారుణమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద మీకు అభిమానం ఉండొచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అంటే కొంతమందికి అభిమానం ఉండొచ్చు, లేదంటే ఇంకో హీరో అంటే అభిమానం ఉండొచ్చు, ఇంకో నాయకుడు అంటే అభిమానం ఉండొచ్చు. కానీ దేవుడి దగ్గర చూపించకూడదు. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి అలాంటి వ్యక్తుల పేర్లు ఉచ్చరించడం అనేది మహాపాపం అనే చెప్పాలి. ఏదేమైనా సరే ఇలాంటివి సహించకూడదు. అందుకనే హిందూ సంఘాలు కొంతమంది దీని మీద తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కానీ ఇవి ఇక్కడతో ఆపేయండి దయచేసి. మీరు ఇలాంటివి చేయొద్దు దయచేసి. మీ అభిమానాన్ని ఇంట్లో పెట్టుకోండి, మీ గుండెల్లో పెట్టుకోండి. కావాలంటే ఆయన పేరు మీద మీరు మాలలు వేసుకోండి, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని రండి. తప్ప హిందువుల దేవుళ్ళకి మాత్రం ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి రుద్దకండి. అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడద్దు దయచేసి. అసలు రాజకీయాలకి, దేవుళ్ళకి, ధర్మానికి ఇలాంటి వ్యక్తులను ముడిపెట్టకండి దయచేసి.